హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను ఆరి వర్క్ నేర్చుకునే బిగినర్స్ కోసం ఒక టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. మనము హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఒక ఎడ్జ్లోనేమో బ్యాక్ నెక్ స్టిచ్ చేస్తాము, ఇంకొక ఎడ్జ్లో 2 హ్యాండ్స్ స్టిచ్ చేస్తాము. ఈ 2 హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రేమ్ ఇలా పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ క్లాత్ అటాచ్ చేశాను. క్లాత్ అటాచ్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి మ్యాక్సిమం ఒక 1 ఇంచ్ మాత్రమే పోతుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్ లూజ్ ఉంది కదా, ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి మొత్తము 12 ఇంచెస్ కావాలి. 12 ఇంచెస్ మనకి ఫ్రేమ్లో పట్టాలంటే కనుక క్లాత్ అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట. ఇన్ కేస్ మనము కింద క్లాత్ అనేది అటాచ్ చేయకపోతే. ఇదిగోండి, అటాచ్ చేయకుండా మనము ఫ్రేమ్ ఫిట్ చేయాల్సి వస్తే చూడండి, మనకి కావాల్సిన హ్యాండ్ లెంత్ అనేది ఇదిగోండి ఇంత పైకి వస్తుంది. ఎందుకంటే 12 ఇంచెస్ కావాలి కదా, సో అందుకని ఆ 12 ఇంచెస్ పెట్టేసుకొని మనము స్టిచ్ చేసేసిన తర్వాత మనకి కింద ఉన్న క్లాత్ అంతా కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఇలా ఒక 5 ఇంచెస్ విడ్త్ ఉన్న క్లాత్, అలాగే మనకి ఎగ్జాక్ట్గా ఒక 1 మీటర్ ఉంటుంది అనమాట క్లాత్. దానికి సరిపడా తీసుకొని మనమైతే ఇలా ఒక క్లాత్ తీసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ప్రతి ఒక్కరింట్లో మిషన్ లేకపోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర మిషన్ లేకపోతే కనుక నార్మల్ నీడిల్తో ఒక 2 లైన్స్ ఇదిగోండి ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా స్టిచ్ చేసేసుకొని మనము ఫ్రేమ్కి అయితే ఫిట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు వర్క్ చేసినా సరే మనము వర్క్ చేసి ఇచ్చేసిన తర్వాత టైలర్స్ అనేది మనం చేసిన వర్క్ బ్లౌజ్ కుట్టడానికి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అనమాట. మనం అలా వర్క్ చేసామనుకోండి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఇదనే కాదు, మనం ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఈజీగా కుట్టేసామనుకోండి వాళ్ళకి కూడా వర్క్ కంఫర్ట్గా అయిపోతుంది అనమాట. ఇలా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఇలా జస్ట్ కట్ చేసేసుకొని దగ్గరికి అంతా గ్యాదర్ చేసేసి క్లాత్ అలా కట్ చేసేసుకుంటే థ్రెడ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనకి అనిపించవచ్చు అబ్బా ఇప్పుడంతా కుట్టాలి, ఇదంతా చేయాలి అనేసి. బట్ ఏంటంటే మనము అలా కుట్టి ఇస్తే కనుక క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ కింద మిగిలిన క్లాత్ ఎలాగో వేస్ట్ అయిపోతుంది, ఎవరికి యూజ్ ఉండదు అనమాట. అందుకని మనము వర్క్ చేసుకున్నప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ స్పెండ్ చేసామనుకోండి ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ వాళ్ళు టైలర్స్ ముందు సాటిస్ఫై అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేయడానికి. వాళ్ళ కంఫర్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి మనకి కస్టమర్కి చెప్తారనమాట. కస్టమర్స్ వచ్చేసి ఇదిగోండి మీరు ఇలా స్టిచ్ చేశారు అనే కంప్లైంట్ అనేది మనకి చెప్తారు. సో అందుకని ముందే ఇదిగోండి ఇలా క్లాత్ అనేది స్టిచ్ చేసేసుకొని చక్కగా ఫ్రేమ్కి ఫిట్ చేసుకొని వర్క్ చేసుకోండి. బిగినర్స్ స్టార్టింగ్లో ఇవే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ కోసమే వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.